Yes, come to the next point. It's a problem session. We'll continue the problems here. So what the problem is given, that solution of this differential equation is, this is d square. It is, you can take the d equal to here d by dt beta. Instead of x we will take the t. Reason is here t is given. Okay. Next point. So what is the question here? d square x by dt square. Okay, d square x by dt square, right? So appudu em avutundi beta cheppandi okasari, d square x minus 4d x plus 13 x equal to 0. We can say this is d square minus 4d plus 13 into x equal to 0. ఇక్కడ ఏంటంటే సో దీస్ ఆర్ ది ఇనిషియల్ వాల్యూస్. ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంట, ఎక్స్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంట. దట్ ఈస్ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2, ఎక్స్ డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2, రైట్? దీస్ బోత్ ఆర్ ఈక్వల్ అన్నట్టు. దిస్ అ బేస్. ఓకే, చూడండి ఇక్కడ దీన్ని m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 13 రాసుకోవచ్చు కదా, ఈక్వల్ టు 0. ఓకే, సో హియర్ దిస్ ఇస్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. దెన్ మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a beta. As per this case, b equal to what? Minus minus becomes plus 4 root. b square means 16 minus 4 into 1 into c means 13 divided by 2 into 1, right? So here you can see here plus 4 plus or minus root over 16 minus 4 13s are will be 52, 16 minus 52 by 2, 4 plus or minus 52 minus 16 is 36, root minus 36 by 2, which is equal to 2 plus or minus, this is I 6 divided by 2 means 3. Now YCS is equal to e power 2x into C1 cos 3x plus C2 sin 3x as per the previous video. Already in చెప్పినా ఇవి ఏ టైప్ ఆఫ్ రూట్స్ బెటా? కాంప్లెక్స్ కాంజుగేట్ రూట్స్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, రైట్? సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే, ఎక్స్ ఈక్వల్ టు 0 అయితే, సారీ ఇక్కడ ఒకసారి చూడండి అమ్మా, ఈ సొల్యూషన్ రాసేటప్పుడే చాలా జాగ్రత్త రాయండి. ఓకేనా, ఈ సొల్యూషన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయండి. ఇక్కడ ఇది YCS కావద్దు, ఇది ఏమవుతుందంటే టేక్ దిస్ ఇస్ XCS equal to e power 2t beta C1 cos 3t plus C2 sin 3t. ఓకే, ఇక్కడ t ఈక్వల్ టు ఎంత? x ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంటే t ఈక్వల్ టు 0, అప్పుడు x ఈక్వల్ టు 2. t ఈక్వల్ టు 0 అవుతే ఏమవుతుంది చూద్దాం ఒకసారి. x ఈక్వల్ టు కదా, 2 ఈక్వల్ టు x ఈక్వల్ టు 2. e power 0 value is 1, cos 0 value, cos 3 into 0 means c అవుతుంది, c1 అవుతుంది, cos 0 value is 1, sin 0 value is 0, then c1 value is 2 beta, c1 value ఇక్కడ ఎంత 2 అవుతుంది. నెక్స్ట్, సో x డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉందో దీన్ని డెరివేట్ చేయాలి మనం. దాన్ని డెరివేట్ చేస్తే ఏమవుతుంది, సో ఎక్స్ డాష్ ఈక్వల్ టు, ఇది u ఫంక్షన్, ఇది v ఫంక్షన్ అనుకుంటున్నా. సో ఈ పవర్ యొక్క డెరివేటివ్ ఈ పవర్ 2t ఇంటూ 2, ఈ మొత్తం ఫంక్షన్ రాసుకున్నాం. C1 cos 3t ప్లస్ C2 sin 3t అయిపోయింది బెట, ప్లస్ ఇది u ఫంక్షన్, u డెరివేటివ్ రాసినాం v, ప్లస్ మళ్ళీ ఇప్పుడు v డెరివేటివ్, దీనికి డెరివేటివ్ C1 cos derivative is 3 sin 3t, a3 minus 3 plus
C2 ఇంటూ sin 3t ఏమవుతుంది cos 3t ఇంటూ 3 ఓవర్ ఈ మొత్తానికి మల్టిప్లికేషన్ విత్ ఈ పవర్ 2t. ఇప్పుడు ఏం అప్లై చేయాలి x ఈక్వల్ టు యాక్చువల్లీ 2 అంట దాని వాల్యూ ఏ టైం దగ్గర t ఈక్వల్ టు 0 దగ్గర. ఇఫ్ సపోజ్ టు t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది బేటా t ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే దీని వాల్యూ 1 అవుతుంది, ఇది 0 అవుతుంది, ఇది కూడా 0 అవుతుంది. సో దీని వాల్యూ 1 అవుతుంది. సో రిమైనింగ్ ఇది 2 కదా 2 ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ ఆఫ్ 0 కదా కాస్ ఆఫ్ 0 అంటే c ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ ఈ వాల్యూ 0 అయిపోయింది c2 ఇంటూ ఈ కాస్ 3 కదా ఇక్కడ 3 ఉంది కాస్ 0 వాల్యూ ఈజ్ 1. సో 2 ఈక్వల్ టు c1 వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చింది 2 ప్లస్ 3 ఇంటూ c2 ఇంటూ 1. సో ఇది ఇటు సైడ్ ఏమవుతుంది 0 అయిపోతుంది. c2 ఈక్వల్ టు 0 అవుతుంది. c2 ఈక్వల్ టు 0 అవుతే ద ఎంటైర్ ఈక్వేషన్ ఏమవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. ఇదే కదా దీని ఈక్వేషన్ xcs ఈక్వల్ టు ఏమవుతుంది e పవర్ 2t ఇంటూ ఈ వాల్యూ ఎంత c1 2 ఇంటూ కాస్ ఆఫ్ 3t అవుతుంది బేటా. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ అన్నట్టు ఈ కండిషన్ దగ్గర. అర్థమైందా? రైట్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి. ఇది ఏమన్నాడు ఇక్కడ y డబల్ డాష్ మైనస్ 2 ఇంటూ వై డాష్ ప్లస్ 10 ఇంటూ వై ఈక్వల్ టు 0 అంటే ఇది ఏమవుతుంది d స్క్వేర్ మైనస్ 2d ప్లస్ 10 ఇంటూ వై ఈక్వల్ టు 0 అవుతుంది. m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ 1 10 ఈక్వల్ టు 0. అప్పుడు ఇది ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మీన్స్ 4 మైనస్ 4 ఇంటూ a ఇంటూ c, a మీన్స్ 1 c మీన్స్ 10 బై 2 ఇంటూ 1 రైట్. సో 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ మైనస్ 36 బై 2 విచ్ ఇస్ ఈక్వల్ 2 ప్లస్ ఆర్ మైనస్ i ఇంటూ 6 బై 2 1 ప్లస్ ఆర్ మైనస్ 3i. ఇప్పుడు ycs రాస్తాం. ycs రాయండి ఎందుకంటే yలో ఫంక్షన్ ఉంది కదా ycs ఈక్వల్ టు ఈ పవర్ 1x ఇంటూ c1 కాస్ 3x ప్లస్ c2 సైన్ 3x బేటా. ఇది సొల్యూషన్ ycs. అంటే ఇక్కడ y ఆఫ్ 0 ఈక్వల్ టు ఎంత 4 అంట. దిస్ ఇస్ 4 ఈక్వల్ టు 0 మీన్స్ x e పవర్ 0 మీన్స్ 1 ఇంటూ cos 0 మీన్స్ 1 c1 sin 0 మీన్స్ 0 అంటే c1 ఈక్వల్ టు 4 బేటా. c1 ఈక్వల్ టు 4. నెక్స్ట్ ఏమంటున్నాడు ఇక్కడ సో y డాష్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇది ఫస్ట్ ఫంక్షన్ ఇది సెకండ్ ఫంక్షన్ e పవర్ x డెరివేటివ్ e పవర్ x ఇంటూ c1 కాస్ 3x ప్లస్ c2 సైన్ 3x ప్లస్ దీన్ని ఒక డెరివేటివ్ అయిపోయింది. నెక్స్ట్ దీని డెరివేటివ్ చేద్దాం. c1 3 మైనస్ 3 సైన్ 3x ప్లస్ c2 3 cos 3x. ఓకే sin 3x will be cos 3x into e power x. ఓకే x. ఇప్పుడు ఏమంటున్నాడు అతను y డాష్ ఆఫ్ 0 దట్ మీన్స్ ఏంటి x ఈక్వల్ టు 0 ఈక్వల్ టు ఎంత 1 అంట. అంటే ఇక్కడ x ఈ వాల్యూ x ఈక్వల్ టు ఎంత 0 x ఈక్వల్ టు 0 ఈ పవర్ 0 అంటే ఎంత 1 అవుతుంది. ఇదేమవుతుంది c1 ఇంటూ 1 అవుతుంది. ఇది 0 నెక్స్ట్ ప్లస్ ఇదేమవుతుంది 0 అయిపోతుంది 0 ప్లస్ ఇదేమవుతుంది 3 అవుతుంది c2 ఇంటూ ఈ పవర్ 0 మీన్స్ 1 ఈక్వల్ టు c1 ప్లస్ 3c2. c1 వాల్యూ ఆల్రెడీ 4 నా 1 ఈక్వల్ టు 4 ప్లస్ 3c2. ఈ 4 ఇట్ వస్తే మైనస్ 3 ఈక్వల్ టు 3c2. c2 ఈక్వల్ టు ఏమవుతుంది -1 అవుతుంది. c2 వాల్యూ -1 అవుతే ఈ ఈక్వేషన్ ఏమవుతుంది ఇప్పుడు చెప్పండి ycs ఈక్వల్ టు e పవర్ x c1 ఈజ్ 4 cos 3x ప్లస్ -1 c2 ఈజ్ -1 sin 3x. ఓకే
సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ బెటా, రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ దట్ క్వశ్చన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు గేట్ ఎగ్జామినేషన్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మోస్ట్లీ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ మాత్రమే ఎగ్జామ్లో వస్తాయి బెటా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటుండు, 4 into y double dash plus 4y dash y power n చూడండి. ఆ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కన్ఫ్యూజన్ నాకు అర్థం కాలేదు, అది చూద్దాం నెక్స్ట్ పాయింట్లో. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. d power 3y plus 1 into y equal to 0 అంటే d cube plus 1 into y equal to 0, m cube plus 1 into y equal to 0. ఓకే బేటా, ఇక్కడ ఏమవుతుంది ఒకసారి చెక్ చేద్దాం. m cube plus 1 cube equal to m plus 1 into m cube plus 1 cube equal to m plus 1 into m square minus m plus 1 beta. ఇలా a cube plus b cube equal to a plus b into a square minus ab plus b beta, b square. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం సేమ్ ఇలా తీసాను, ఈక్వల్ టు 0 కదా. అప్పుడు ఏమవుతుంది, m plus 1 equal to 0, m square minus m plus 1 equal to 0. అంటే m ఈక్వల్ టు ఇక్కడ -1, దీని రూట్స్ కనుక్కుందాం. మైనస్ ఆఫ్ -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ p స్క్వేర్ మీన్స్ 1 minus 4 into a into 6, 1 divided by 2. అంటే ఇక్కడ ఏమవుతుంది, m ఈక్వల్ టు -1, 1 plus or minus root over -3 divided by 2. అంటే 1/2 plus or minus I root 3/2, m equal to -1. అప్పుడు ycs is equal to e power minus x c1 plus, ఇక్కడ ఇది రియల్ రూట్, ఇదేంటి కాంప్లెక్స్ టైప్ ఆఫ్ రూట్. వెన్ కాంప్లెక్స్ టైప్ ఆఫ్ రూట్ మీన్స్ e power 1/2x into c1 cos of root 3/2x plus c2 sin of root 3/2x. ఇది ఓవర్ బేటా. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్. ఇక్కడ c1 ఆల్రెడీ రాస్తున్నాం కాబట్టి c2 c3 రాసుకుంటే అయిపోతుంది బేటా, ఫినిష్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇది ఏమవుతుంది బేటా, d క్యూబ్ y మైనస్ 3d స్క్వేర్ y ప్లస్ 3dy minus 5 equal to 0. అంటే d cube minus 3d square plus 3d minus 1 into y equal to 0 అవుతుంది. m cube minus 3m square plus 3m minus 1 equal to 0. అంటే ఏమొస్తుంది, m minus 1 whole cube equal to m cube minus 3m square disconnected plus 3m minus 1. So as per this equation, ఈ ఈక్వేషన్లో వస్తుంది a plus b whole cube, sorry, a minus b whole cube equal to ఏమవుతుంది, a cube plus minus 3a a square b plus 3a b square minus b square b cube. ఇది ఫార్ములా. సో as per this statement, the same statement will repeat here. అంటే m minus 1 whole cube equal to 0 అయితే m equal to 1 1 1, ycs equal to ఏమవుతుంది, 3 రూట్స్ ఉన్నాయి, 3 రూట్స్ కూడా సిమిలర్గా ఉన్నాయి కాబట్టి c1 c2 c3 కామన్ రాస్తున్నాను, e పవర్ 1x. ఓకే, ఎక్స్లో ఉంది కాబట్టి ఎక్స్లో రాస్తాను, రైట్. సో ఇక్కడ ఏం రాసుకుంటాం, ఒక ఎక్స్ ఇక్కడ రిపీట్ అయింది, ఇక్కడ నుంచి వరకు ఇంకోటి రిపీట్ అయింది, ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ సొల్యూషన్ బెటా. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో చూడండి బేటా, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, d పవర్ 4 ప్లస్ 8d స్క్వేర్ ప్లస్ 16 ఇంటూ y ఈక్వల్ టు 0, m పవర్ 4 ప్లస్ 8m స్క్వేర్ ప్లస్ 16 ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ m స్క్వేర్ ఈక్వల్ టు సమ్ k అని తీసుకుంటున్నా, అప్పుడు ఏమవుతుంది, k స్క్వేర్ ప్లస్
8k ప్లస్ 16 అవుతుంది ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ k స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ ఆఫ్ 4 ఇంటూ k ప్లస్ 16 మనం ఎంత రాసుకోవచ్చు బేటా 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా ఈక్వల్ టు 0. దెన్ ఇక్కడ k స్క్వేర్ ఏదైతే ఉందో k ప్లస్ 4 అవుతుంది కదా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుంది ఇది k ఈక్వల్ టు -4 ఒకటి k ఈక్వల్ టు -4 ఒకటి. అసలు k అంటే ఏమనుకున్నాం మనం m స్క్వేర్ అనుకున్నాం. m స్క్వేర్ ఈక్వల్ టు -4 m స్క్వేర్ ఈక్వల్ టు -4. m ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ -4 m ఈక్వల్ టు ఆల్సో రూట్ -4. సో m అంటే రూట్లో మైనస్ ఉంది కాబట్టి ఏమవుతుంది బేటా i వస్తుంది i. సో ఇక్కడ ఏమొస్తుంది రూట్ 4 అంటే +or -2 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు 0 +or -2 అయ్యేనా ఇది m, ఇది కూడా అంతే m ఈక్వల్ టు 0 +or -2i. సో ఇది ఏ మోడల్లో ఉంది మనం అనుకున్న మోడల్లో. సో ఇదే మోడల్లో ఉంది కదా బేటా. ఇలా ఆల్ఫా +or -i బీటా ఆల్ఫా +or -i బీటా వచ్చినప్పుడు ఇక్కడ ఈ పవర్ ఆఫ్ రియల్ పార్ట్ ఇమాజినరీ పార్ట్ ఇక్కడ రిపిటేషన్ ఇక్కడ కూడా రిపిటేషన్ రాస్తున్నాం సిమిలర్గా. ఓకే, ఇప్పుడు YCS ఏమవుతుంది దీనికి YCS ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ ఇది 0x ఇంటూ C1 ప్లస్ C2x cos 2x ప్లస్ C3 ప్లస్ C4x ఇంటూ sin 2x ఫినిష్. అయితే YCS ఈక్వల్ టు ఎట్లా రాస్తామంటే ఇది e పవర్ 0 మీన్స్ 1 C1 ప్లస్ C2x cos 2x C3 plus C4x sin of 2x. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ బేటా, రిక్వైర్డ్ సొల్యూషన్ అదేనట్టు. ఓకేనా, అర్థమైంది కదా. సో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ విల్ గో ఫర్ ద నెక్స్ట్. ఓకే, ఎస్, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. d² + 1 హోల్ స్క్వేర్ d - 1 into y equal to 0. Then m² + 1 whole square, right, m - 1 equal to 0. Then m² + 1 whole square equal to 0 ఒకటి m - 1 equal to 0 అంటే m ఈక్వల్ టు ఇక్కడంతా 1. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే m² ఈక్వల్ టు -1 అవుతుంది. ఇంకోటి కూడా m² ఈక్వల్ టు -1 ఇంకోటి కూడా వస్తుంది, ఎందుకంటే ఇది స్క్వేర్ ఉంది కదా, ఈ టర్మ్స్ రెండు ఉన్నాయి. అంటే దీన్ని ఇలా రాసుకోవచ్చు, మీరు ఎలా రాసుకోవచ్చు బేటా m² + 1 అగైన్ m² + 1 రాసుకోవచ్చు ఈక్వల్ టు 0. అంటే m² ఈక్వల్ టు -1 m² ఈక్వల్ టు -1 m ఈక్వల్ టు 1. ఇక్కడ m ఈక్వల్ టు +or - i వస్తుంది. ఇక్కడ కూడా m ఈక్వల్ టు +or - i వస్తుంది. m ఈక్వల్ టు 1 వస్తుంది. ఓకేనా, ఇది 0 +or - ఇది కూడా 0 +or రైట్. సో ఇక్కడ చూడండి ఒకసారి ఈ పాయింట్ ఎట్లా వచ్చింది, రూట్ ఇట్లా వెళ్తే ఏమవుతుంది రూట్లో మైనస్ వస్తుంది కదా, రూట్లో మైనస్ వస్తే -i వస్తుంది. 1 అంటే +or - 1 ఇంటూ i అంటే iఏ కదా. YCS ఈజ్ ఈక్వల్ టు C1 ఈ పవర్ ఆఫ్ రియల్ పార్ట్ ఎంత ఉంది 1x. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటి ఎలా ఉన్నాయి, ఇవి రెండు రిపీట్ అవుతున్నాయి, ఇవి కాంప్లెక్స్ డొమైన్లో ఉన్నాయి. కాబట్టి ఏం చేసుకోవచ్చు మనం C1 + C2x ఇంటూ cos 1x C3 + C4x ఇంటూ sin 1x. ఫినిష్ బేటా, ఈ ఆన్సర్ ఈజ్ ఫినిష్. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మనం దీని మొత్తానికి ఈ పవర్ 0x అని రాస్తాం, ఈ పవర్ 0x అని రాస్తే ఏమవుతుంది 1 అవుతుంది. సో అది నాట్ ఎస్టిమేటెడ్ వాల్యూ. థ్యాంక్ యూ. అండ్ ఇంకా ప్రాబ్లమ్స్ కోసం ఈ కాంప్లిమెంటరీ సొల్యూషన్ మీద ప్రాబ్లమ్స్ కోసం ఇంతవరకు సరిపోతున్నాయి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఈ చాప్టర్ ఎండింగ్లో మనం ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.